ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది. ఈటల రాజేందర్ తో పాటు గట్కేసర్ మాజీ ఎంపీసీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, శివరెడ్డి, శ్రీనివాస్, జుబేకర్ అక్రమంగా తమపై దాడి చేశారని నాంపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ పోచారం ఐటీ క్యాడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో రఫీక్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫిర్యాదులో ఉపేందర్ పేర్కొన్నారు. ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం ఏకశిలా నగర్ లో జరిగినటువంటి ఘటనపై బాధితులు ఐటీ కారిడార్ పోచారం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించడంతో పోలీసులు దీన్ని ప్రాథమికంగా విచారణ జరిపి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. బాధితుడు గ్యారా ఉపేందర్ ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడ స్థానికంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో 126(2), 115 క్లాస్ 2, 352, 351 క్లాస్ 2, రెడ్ విత్ 189 క్లాస్ 2, రెడ్ విత్ 199 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా గ్యారా ఉపేందర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ మొదటి నిందితుడుగా, రెండో నిందితుడుగా ఏనుగు సుదర్శన్ రెడ్డి, మూడో నిందితుడుగా శివారెడ్డి, జుబేర్ అక్రమ్ నాలుగో నిందితుడుగా, బసవరాజు గౌడ్ ఐదో నిందితుడుగా, వి శ్రీనివాస్ మరియు కొంతమంది కలిసి ఒక 30-40 మంది మేము అక్కడ నివాసం ఉండగా అక్కడ ఈ సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ గుంపంతా వచ్చి మాపై దాడి చేశారు, మేము తీవ్రంగా గాయపడ్డామంటూ కూడా ఈ విషయాన్ని కూడా కంప్లైంట్ రూపంలో గ్యారా ఉపేందర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేయడం జరిగింది. తనతో పాటు మహమ్మద్ రఫీక్ అబ్దుల్లా సనాఫ్ అబ్దుల్లా చెందినటువంటి వ్యక్తి నారపల్లి గ్రామము శ్రీహర్ష కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి పార్ట్నర్స్ వెంకటేష్ మరియు విజయ్ భాస్కర్ తమ భూమి సర్వే నెంబర్ 739, 742 కొర్రెముల్ల గ్రామం గట్కేసర్ మండలానికి చెంది గత 5 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తా ఉన్నాను. గత కొన్ని రోజులుగా ఈ ల్యాండ్ ఓనర్స్ మరియు కొంతమందికి ఈ స్థల వివాదం కొనసాగుతా ఉంది. ఈ స్థల వివాదంపై కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ల్యాండ్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ కూడా కోర్టు ఆదేశం గతంలోనే జారీ చేయడం జరిగింది. ఆ భూమిలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా, ఎవరైనా ఆ భూమిలోకి వచ్చినా ఇమీడియట్ గా ఓనర్ కి తెలియజేయాలంటూ కూడా మమ్మల్ని అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పెట్టడంతో మేము చాలా రోజుగా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ సర్వీస్ పనిచేస్తా ఉన్నాము. ఈ రోజు 11:45 ఏకశీల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ మీటింగ్ కి కొద్ది దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ లో నిల్చొని అటు ఆ మీటింగ్ కి సంబంధించినటువంటి వాటిపైన శివారెడ్డి, అక్రమ్ మరియు బసవరాజు గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి మరియు దాదాపు 100 మంది ఈ పబ్లిక్ అందరూ కూడా మాపై దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. బూతుమాతులు తిడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వీళ్లతో పాటు ఎంపీ హోదాలో ఉండి ఈ కేంద్ర ప్రభుత్వ పోలీసులతో ఈటల రాజేందర్ అక్కడికి చేరుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను మరియు మహమ్మద్ రఫీక్ చెంపపై దాడి చేసి మరియు పక్కన ఉన్నటువంటి వారిని రెచ్చగొట్టి సుమారు 20-30 మంది ప్రజలతో మమ్మల్తో దాడి చేయించి అక్కడి నుంచి పిడిగుద్దులు గుద్దుతూ అక్కడి నుంచి పరిగెత్తించి మమ్మల్ని ఆ ల్యాండ్ లో లేకుండా భయభ్రాంతులకు గురి చేశారంటూ కూడా బాధితుడు ఈ ఫిర్యాదు అందజేయడము, మేము ఇమీడియట్ గా ఆసుపత్రికి వెళ్ళినటువంటి వెంటనే మాకు గాయాలైనటువంటి వివరాలన్నీ కూడా వైద్యులకు తెలియజేయడంతో ఎమ్మెల్సీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకెళ్లి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాము. ఈటల రాజేందర్ తో పాటు 20-30 మంది మాపై దాడి చేసినటువంటి వ్యక్తి పైన చట్టరీతమైనటువంటి చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించండి అంటూ కూడా బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్వప్న, థ్యాంక్ యూ రవితేజ.